ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి ఆహ్వానం అందలేనట్టు తెలుస్తోంది. అయితే ఎన్డీఏ కూటమి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు పరిమితం కావాలని చంద్రబాబు నిర్ణయించినట్టు అందుకే రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్ రానట్టు తెలుస్తోంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి ఆహ్వానం అందనట్టు తెలుస్తోంది. అయితే ఎన్డీఏ కూటమి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకే పరిమితం కావాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అందుకే రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్ రానట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ తాజా అప్డేట్స్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈ నెల 12వ తేదీన అంటే రేపు బుధవారం ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఆధ్వర్యంలో కూటమి భారీ మెజార్టీ సాధించింది. ఈ మేరకి టీడీపీ కూడా ఒంటరిగా 175 స్థానాలకు 133 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు ఉదయం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర విభజన కంటే ముందు కలిసిన్న సమైక్య తెలుగు రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రం ఇన్విటేషన్ ఇంతవరకు రాలేదు. అయితే కూటమి గెలిచిన సమయంలో మాత్రం చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని చెప్పి ఆకాంక్షిస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో కూటమి గెలిచింది. అందులో ఎన్డీఏ కూటమిలో కూడా కేంద్రంలో అటు ఎన్డీఏ కూటమి, ఇండీ కూటమి మధ్య ఓరావోరి పోరాటం కూడా జరిగింది ఎన్నికల్లో. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి పరిధిలో ఉన్న భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన మాత్రం భాగస్వామ్య పక్షాలు మరియు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకే ఈ రోజు ప్రమాణ స్వీకారం తెలియాలని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావించారు. కాబట్టి ఇండీ కూటమిలో అందులో జాతీయ స్థాయిలో ఓరావోరిగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఈ ఇన్విటేషన్ అందలేదని చెప్పి తెలుస్తా ఉంది. అయితే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఓవైపు కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది, ఇంకా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఇండీ కూటమి చెప్తుంది. ఈ నేపథ్యంలో రేపు రేవంత్ రెడ్డితో ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాల విషయంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి సఖ్యతతో ఉంటాడు, ఏ విధమైన సత్సంబంధాలు మెయింటైన్ చేస్తాడు, ఎలా స్నేహ సంబంధాలు ఉంటాయని మాత్రం కొంత చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కూడా ఏఐసిసి దృష్టిలో ప్రధాన నాయకుడిగా ఉన్నాడు. అటు చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏ కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తున్న తరుణంలో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు ఉంటాయి, రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు, హైదరాబాద్ లో మొన్న జూన్ 2తో రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏపీకి సంబంధించిన ఆస్తుల విషయంలో కానీ, ఏపీకి సంబంధించిన భవనాల విషయంలో కానీ అన్ని కూడా ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి రేపటి ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం రాకపోవడం అనేది కొంత రాజకీయంగా వాళ్ళు చర్చలకు దారితీస్తుంది. ఆనంద్, ఓకేనా? మరి ఎన్డీఏ కూటమి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకే పరిమితం కావాలని కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఇది వాస్తవేనా? అంటే అదే ఎన్డీఏ కూటమి ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో అధికారం ఉన్నారో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా నితీష్ కుమార్ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఇద్దరు కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చాలా కీలక భూమిక పోషిస్తున్నారు. కాబట్టి నితీష్ కుమార్ తో పాటు పలు ఎన్డీఏ భాగస్వామ్య పక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా భారీగా ఆహ్వానాలు ఇచ్చినట్టు ఇప్పటికే టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.